కొట్లాడి ఎవరు ఎంత పెద్ద చేస్తారో అన్నట్టుగా ఆరాటంతో బతుకమ్మలని పేర్చుకొని వచ్చిండ్రు. నిజంగా కూడా చూస్తే సంబరం అనిపిస్తుంది. కానీ రాబోయే తెలంగాణ అంటే మల్ల సంవత్సరం వరకన్నా ఈ ఎంగిలిపల్లెంలో మనం బతుకమ్మను పేర్చుకోకుండా షిబ్బిలో మాత్రమే తెలంగాణ బతుకమ్మను పేర్చుకునే విధంగా మనం ప్రతి గ్రామంలో తయారు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గౌరమ్మను ఎంగిలిపల్లెంలో కానీ దేశంలో కానీ పేర్చడం వల్ల ఆ గౌరమ్మకు అంటే ఆహ్వానించినట్టు కదా పొందే సంతోషంలో సంతోషం ఉండదట. షిబ్బిలో వేస్తేనే సంతోషం ఉండదట. ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని ఈ తెలంగాణ వృత్తులని కూడా మనం కాపాడుకోవాలి. ఒకప్పుడు మేదరుల దగ్గర అసలు షిబ్బి దొరకాలంటేనే ఇబ్బందులు పడేవాళ్ళట. ఇవాళ తెలంగాణ ఆంధ్రలతో మనం ఉన్నదాకా పొత్తుండడం వల్ల మేదరి వృత్తి మీద మేదరి కొట్ట మీద మరి కొట్టి ఇవాళ ఎంగిలి పల్లెంలో బతుకమ్మను నేర్చుకునే సాంప్రదాయం ఈ ఆంధ్రలతో అలవాటు అయిపోయింది మనకు. కానీ రాబోయే బతుకమ్మ పండగకు మాత్రం ఇంతింత పెద్దమ్మ బతుకమ్మను షిబ్బిలో మాత్రమే చేసి మేదరి కుటుంబాలను మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. బతుకమ్మ ఎట్లా పుట్టిందనే దాదాపు చాలా మందికి తెలుసు, కానీ నేను చెప్పమంటారా మీకు తెలుసా? చాలా మందికి తెలుసు కానీ నేను చెప్తే ఎట్లుండే కానీ సరే. బతుకమ్మ అని అంటే అదొక మహిళ, ఆ మహిళ మీద పుట్టిన ఈ పండగ. ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ఒక తల్లికి కాన్పు అయితూ కూడా ఆ కాన్పులో పిల్లలు దక్కకపోవడం, ఆ కాన్పులో బాధపడుతున్న తరుణంలో ఒక కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టిన ఆడపిల్లకు తల్లిదండ్రులు నువ్వు చావు బతుకు అని బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ బతుకమ్మ అని ఆ పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ తల్లికి కానుపైంది, కొడుకులు పుట్టిరు. ఆ ఊర్లో మంచి పంటలు పండడం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఆ బతుకమ్మ అమ్మాయికి ఒక మంచి స్పెషల్ గుర్తింపు రావడం, ఈమె వల్ల పంటలు పండిన మన దరిద్రమే దూరం అయిపోయింది, ఇవాళ చల్లగా బతుకుతున్నాం పల్లెల్లో అని ఆ అమ్మాయి అంటే పుట్టినప్పటి మొదలుకుంటే చనిపోయేంత మట్టు కూడా ఈ పండగ బతుకమ్మ అని అట్లా పుట్టుకొచ్చింది.